ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నాం అనుకో, వింతగా పలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే వింత కదా! వాడు ధైర్యవంతుడు అందరిని కొట్టడం, తిరుగుడు చెప్పడం, ఇలాంటోడు ధైర్యవంతుడు. యువని చేతిలో పోని వీరుడు. కానీ అంత తెలివికల్లోడు ఏం చేసాడు తనను తానే చంపేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. అరే! అని అనుకుంటాం కదా! అలాగే ఇప్పుడు మనము ఉన్నాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం. శత్రు దేశం మీద శత్రువుల మీద తిరగబడి విజయం సాధించడం. ఆ శత్రువుని మనం మట్టి కరిపించడం. కానీ ఇద్దరం కలిసి శత్రువుని మట్టి కరిపించడం. కానీ ఆ ఇద్దరిలో ఒకడు మళ్ళా వీడికే శత్రువై వాడిని చంపేసిండు. ఎట్టుంటది? ఇద్దరు శత్రువులను చంపేసిండు. ఇద్దరు కలిసి అని తెలుసు. కానీ మొన్న వీడు వానికి శత్రువు వాడినే వాడు చంపేసిండు. నేను తనని తాను చంపుకున్నట్టు వింతగా ఉంటది కదా! ఇలాంటి విషయాలు ఉంటాయి సినిమాలు ఉండేటివి. అంటే ఇట్లని కాదు ఈ విధంగా ఉంటాయంట వింతగా. చూసారా? తన కొమ్మని తనే నరుక్కుంటాడు ఎవడన్నా. అలా నరుక్కుంటే వింత కదా! అట్లాంటి విషయాలు ఉంటాయన్నమాట. సినిమాలో ప్రతి అడుగున ప్రతి ఫ్రేమ్ ఇలాంటివి ఉంటాయి. 100 అడుగులు ఉంటే 100 అడుగులు ఇలాంటియే ఉంటాయన్నట్టు. కాకపోతే అవి లవ్ గురించి ఉండొచ్చు. రొమాన్స్ గురించి ఉండొచ్చు, సెక్స్ గురించి ఉండొచ్చు, లా ఫ్యామిలీ గురించి ఉండొచ్చు, ఫ్రెండ్‌షిప్ గురించి ఉండొచ్చు. ఇలా ఉంటాయన్నమాట డిఫరెంట్‌గా. ఓకే. ఇలా ఉంటేనే చివరి దాకా చూస్తారు. కానీ ఒకరిని కాపీ చేయొద్దు. డిఫరెంట్‌గా మనం సొంతంగా చేయాలన్నమాట. డిఫరెంట్‌గా ఇలా ఉండాలి. అడుగడుగునా ఇలా ఉంటేనే చూస్తారన్నమాట జనం. ఇప్పుడు సినిమాలలో ఇప్పుడు టీవీలో అయితే ఇవి న్యూస్‌ను ఇలాంటి వింత న్యూస్‌గానే చెప్తారు. ఒక వింతగానే చెప్తారు. ఒక తాటి చెట్టు వంగిందంటే అందరూ వింతగా చూస్తారు కదా! అలా ఒక విచిత్రాన్ని విచిత్రంగా చెప్తారు టీవీలో. కానీ సినిమాలలో కూడా ఇవే కథ అంతా ఇలాగే ఉంటాయి. అడుగడుగునా ఇలాంటి విచిత్రాలే ఉంటాయి. కానీ అవి కథగా చెప్తారు. చెప్పగానే మనం ఆసక్తిగా చివరిదాకా చూస్తాం. అంతే తేడా సినిమాకు, న్యూస్‌కు. సినిమాలో కూడా ఇలాంటి కంటెంట్ ఉంటది. టీవీలో కూడా ఇలాంటి న్యూస్ ఉంటది. అవును. కానీ వాళ్ళు ఈ న్యూస్‌లాగా చెప్పరు సినిమాలలో. టీవీలో చెప్తారు. వింత న్యూస్‌ను వింతగా చెప్తారు. సినిమాలలో కథలాగా చెప్తారు. అందుకే చివరిదాకా చూస్తామంట ఇలాంటి వింత న్యూస్. మీ కంటెంట్ కూడా ఇలా ఉండాలి. ఇది కథ కాదు కదా అని చూసి మీరు అడుగడుగునా ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. ఈ విధంగానే చెప్పండి. సినిమాలో ఒక కథ ఎలా చెప్తారంటే, మనిషిని కుక్క కరవడం అనేది సృష్టి సహజం. కానీ కుక్కని మనిషి కరవడం అనేది సృష్టి విరుద్ధం కదా! కానీ అలా జరిగిందనుకో ఎలా ఉంటది? సృష్టి విరుద్ధం జరిగితేనే కదా! అది విచిత్రం. మరోటి చెప్తాను. ఆడదాన్ని మగోడు శృంగారం చేస్తే పెళ్లి చేసుకుంటే అప్పుడేమైద్ది ఆమె గర్భం ధరిస్తది. ఓ పిల్లగాడో పుడతాడు దానికి. అది కామన్. కానీ మగోడు గర్భం ధరించిండు. పిల్లనో పిల్లాడినో జన్మించిండు. అది ఆడదాని వల్ల. అది ఎక్కడైనా ఉంటుందా? ఆడదాని వల్ల. పెళ్ళాం వల్ల మొగుడు గర్భం ధరించిండు. పెళ్ళాం సెక్స్ చేసిందనుకో ఎట్లా ఉంటది? అది ఉండదా? మగోడు ఆడదాన్ని సెక్స్ చేస్తాడు కానీ, ఆడది మగోడిని సెక్స్ చేసింది. ఆడదాని వల్ల మొగుడు గర్భం ధరించిండు. అది ఎక్కడనే ఉంటదా? పిల్లలు కంటడా? ఇది సృష్టి విరుద్ధం. ఎందుకంటే మొగోడు స్త్రీని సెక్స్ చేయడు. ఆమె పిల్లలు కనడం అనేది సృష్టి సహజం కామనే. కానీ ఆడదే సెక్స్ చేస్తే మొగోడు గర్భం ధరించిండు. పిల్లలు కంటాడనుకో అది సృష్టి విరుద్ధం కదా! అసహజం. సృష్టి విరుద్ధం కదా! కథలనేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు టీవీలలో ఇలాంటి న్యూస్ వస్తే ఒక వింత న్యూస్‌గా చెప్తారనమాట. ఎప్పుడు ఎక్కడ జరగని ఒక విచిత్రంగా చెప్తారు. ఒక మహిళ వల్ల ఆ పురుషుడు గర్భం ధరించాడు అని చెప్తారు. అంటే ఇది జరగదు ఎక్కడ కాబట్టి ఇలా జరిగింది అన్నట్టుగా చెప్తారు టీవీలలో. ఆ! మనిషి కుక్కను కరిచాడు కాకినాడలో అని చెప్పాడనుకో. అంటే మనిషి కుక్కని కరవడు. సృష్టి విరుద్ధంగా ఇంకా ఇలా సృష్టి విరుద్ధం జరిగింది అని చెప్తారనమాట. కానీ సినిమాల్లో కథ ఇలాగే ఉంటది. సృష్టి విరుద్ధము. లేదా సహజానికి విరుద్ధమన్నా, సృష్టి విరుద్ధమన్నా ఒకటే. అలాగే ఉంటదటు. అంటే ఒక హీరోయిన్ ఏం చేస్తది? పొట్టి పొట్టి డ్రెస్సులేసుకొని స్టైల్‌గా వత్తది బొంబాయి ఇండియాకు. వచ్చి ఏం చేస్తది? ఆటో దిగి అమ్మ పైసలియంగానే ముద్దు పెడుతది వానికి. ఇట్లా స్టైల్‌గా ముద్దు పెడుతది. పెట్టి పెట్టంగానే ఖతం. గిదే రూ. 50 అనుకుంటా అని పట్టిన పోతాడు. పోతాడు పైసలు తీసుకో చూసినావా? ఇది ఎక్కడైనా ఉంటదా? కానీ అలా చేస్తేనే కదా! అది సృష్టి విరుద్ధము, సహజానికి విరుద్ధం కదా! ఇగో సినిమాలో కథ అంతా ఇలాగే ఉంటది. స్టార్టింగ్ నుండి చివరి వరకు ఇలాగే ఉంటది. అప్పుడే మనం చూస్తాం. కానీ ఇదేంటంటే న్యూస్ లెక్క కాదు. ఇప్పుడు న్యూస్‌లో ఏంది సృష్టి విరుద్ధమైన విషయాన్ని చెప్తారంట. ఒక వింత జరిగింది అన్నట్టుగా చెప్తారు. ఆ! కానీ సినిమాలలో వింత జరిగిందనేది చెప్పరక్కడ. సినిమానే జెన్యూన్‌గానే ఇలా ఉన్నదని చెప్తారు. అది సృష్టి విరుద్ధమే. కానీ కామన్ అన్నట్టుగా సినిమా ప్రపంచంలో అది కామన్. ఒక కథగా చూపెడతారు. అంటే నేచురల్ అన్నట్టుగానే మనకు చూపెడతారు. చూపెట్టానికి మనకు చివరి దాకా ఇంట్రెస్ట్‌గా ఉంటదనమాట అది కంటెంట్. ఇలా తయారు చేయండి కంటెంట్. కానీ సృష్టి విరుద్ధం అన్నట్టుగా చెప్పకండి. నేచురల్‌గా అన్నట్టుగా చెప్పండి. ఈ సృష్టి విరుద్ధాన్నే నేచురల్‌గా చూపెట్టండి. నేచురల్ అన్నట్టుగా చెప్పండి. చివరిదాకా చూస్తారు. అడుగడుగునా ఇలాంటియే ఉండాలనమాట. ఇప్పుడు ఇది కథ కాదు జీవితంలో తెలుసు కదా! వింతగా జరుగుతాంటాయి విషయాలు. అవి సృష్టి విరుద్ధం అంటారు. సహజత్వానికి విరుద్ధం కదా! అంటే ఇప్పుడు ఒక ఆడది లంచతనం చేసిందంటే అది సృష్టి విరుద్ధం కదా! అది పతివ్రత మొగుడితోటి ఉండాలనేది రూల్. అట్లా అనమాట. ఇలాంటివి ఉంటాయి కదా! పెళ్ళికి ముందు ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తే కూడా సృష్టి విరుద్ధం. ఎందుకంటే మన సంప్రదాయం అనేది పెళ్ళికి ముందు మాట్లాడొద్దంటారు కదా! అలా చెప్పుకుంటారు. ఇగో ఇలాంటి కథలు మనకు ఇది కథ కాదు జీవితంలో జరుగుతా ఉంటాయి. అవన్నీ అలాంటివే. కాబట్టి వింతగా చూస్తాం కదా! అయితే
సినిమాలలో గూడా అంతే అనమాట. ఇలాంటియే ఉంటాయండి. ఇది కథ కాదు జీవితంలో ఎట్లుంటదో అట్లాంటియి. లేదా పెళ్ళికి ముందు అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తే ఎట్లుంటది? లేదా పెళ్ళైన తర్వాత ఆడి మొగాడిని కాదని ఇంకోనితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటా ఉందనుకో, అవన్నీ ఇలాంటియే వింతలనమాట. అయితే అది సినిమాలలో ఇది ఫ్యాషన్ అనమాట. కామన్ ఫ్యాషన్ అనమాట. క్లబ్ డాన్సు, ఎగురుడు, స్త్రీ అందాలు చూపెట్టుడు, ఆ! స్త్రీ డ్రెస్ ఇప్పడు, ఇలాంటియి ఎన్నో ఉంటాయి. వేశ్య ఉంటది. ఇలాంటివి ఏదో చిన్న వయసు అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఇలాంటియన్నీ ఉంటాయి సినిమాల్లో. ఇది కూడా ఇది కథ కాదు జీవితం లాంటిదనమాట ఇవన్నీ. కానీ సినిమాలల్లో వింతగా చూపెట్టరవి. ఇది కథ కాదు జీవితంలోమో ఇలాంటి విడ్డూరాలు, వింతలంటగా చూపెడతారు. సమాజంలో కూడా విడ్డూరాలు, వింతలు చెప్పుకుంటారు కదా! అక్రమ సంబంధం పెట్టుకున్నది, వాడుంచుకున్నది, వీళ్ళుంచుకున్నదని. వింతగా చెప్పుకుంటారు. కానీ సినిమాల్లో అది ఫ్యాషన్. కామన్. అదొక ఫ్యాషన్ అనమాట. సినిమాల్లో నగ్నంగా ఉండడం కూడా ఫ్యాషన్. అదే బయటుంటది అట్లా విడ్డూరము, వింతగా చూస్తారు. తప్పనేది సృష్టి సహజం కదా! కానీ సినిమాల్లో అది ఫ్యాషన్ అనమాట. సినిమాలో కథంతా అలాగే ఉంటది. ప్రతి అడుగడుగునా ఇలా ఉంటది. కంటెంట్ ఇలాగే తయారు చేస్తారనమాట. ఇలా చేస్తేనే జనం చూస్తారనమాట.